going to the botanic garden so we can have a picnic. Thank you, Matt. Today we are going to the botanic garden so we can have picnic with my friend. హలో, వెల్కమ్ బ్యాక్ టు సాసా. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ నమస్తే. చూసారు కదా మా పాప ఇంట్రడక్షన్ చెప్పేసింది ఎక్కడికి వెళ్తున్నామో. మీరు కనుక కొత్తగా చూస్తున్నైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. ఇది ఆన్ ద వే గార్డెన్ కి వెళ్లే దారిలో ఇది ఈ గార్డెన్ వచ్చేసి ఏషియాలోని ఫస్ట్ చిల్డ్రన్స్ గార్డెన్. ఇక్కడ లోకల్ స్కూల్స్ కి ఈ వీక్ టర్మ్ బ్రేక్, అందుకని అక్షర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వెళ్తున్నాము అంటే ఇంకా మేము కూడా జాయిన్ అయ్యాము. ఇదంతా ఆన్ ద వే బస్ లో. ఫుల్ రైన్ పడింది మధ్యలో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. తర్వాత మళ్ళీ కొంచెం సేపు తాగిన తర్వాత తగ్గిపోయింది. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, లేదంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. తర్వాత ఇంకో బస్ చేంజ్ అవ్వాలి. ఇది ఆ బస్ లో. వచ్చేసాం. ఇంకా చూసారు కదా, ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఏషియాస్ ఫస్ట్ చిల్డ్రన్ గార్డెన్ అని. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు మా బాబు బాగా ఎంజాయ్ చేశారు. దీని పేరు జాకోబ్ బాలాస్ చిల్డ్రన్స్ గార్డెన్. దీని టైమింగ్స్ వచ్చేసి 8 to 7, 8 AM to 7 PM. మండే లేదు. ఇది ఫ్రీ ఎంట్రన్సే, మనకి ఎటువంటి ఛార్జ్ చేయరు ఇక్కడ. ఇది మ్యాప్. మనం ఈ టైంలో వెళ్తున్నాం కాబట్టి క్యూఆర్ కోడ్, లాస్ట్ బ్లాగ్ లో చూపించినట్టు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఇది ఎంట్రన్స్. మాస్క్ మాత్రం కంపల్సరీ. ఈ ఎంట్రన్స్ లోనే మీకు ఇక్కడ మ్యాప్ లాగా ఉంటుంది, వారి రెగ్యులేషన్స్ అన్ని రాసుంటాయి. ఇట్లా రూట్ మ్యాప్స్, అట్లా రూట్స్ కూడా ఉంటుంది. మీకు స్టార్టింగే మీకు మెహందీ ట్రీ కూడా ఉంటుంది. ఇవన్నీ కొంచెం యాక్టివిటీస్ లాగా. చూసారు కదా ఎంత బాగా యాక్టివిటీస్ మనకి చెట్లతోనే ఎలా చేశారో. వీళ్ళకి ఫన్ యాక్టివిటీ ఉంటుంది, లెర్నింగ్ కూడా ఉంటుంది బాగా.
ఇవన్నీ పిల్లల కోసమే. వీటి పైన నెంబర్స్ కూడా వేశారు ఆ చెక్క పైన. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టడం వల్ల అట్లా కనపడుతుంది, లేదంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుందని అట్లా పెట్టేశాను. 35 minutes అట్లా ఎక్కువైపోతుంది, మరి మీకు బోర్ కొట్టేస్తుంది. ఇవంతా రెస్ట్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ఉంటాయి. చాలా క్లీన్ గా కూడా ఉంటుంది. మేము వీక్ డేస్ లో వెళ్ళాం. వీకెండ్స్ అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్ అయితే ఓకే, తక్కువ మందే ఉంటారు, సేఫ్ గా వెళ్ళొచ్చు ఈ టైంలో అని వీక్ డేస్ లో ప్లాన్ చేశారు. ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ అని పెట్టారు. చూసారు కదా ఆ వాటర్ ఎట్లా కనెక్షన్స్ పెట్టారు. ఇదంతా వాటర్ పాండ్ లాగా వాటర్ ప్లాంట్స్ పెట్టారు, లోటస్ ట్రీస్ అట్లాంటివి. ఒక స్మాల్ పాండ్ లాగా క్రియేట్ చేసేసి పెట్టారు. దాంట్లోనే చిన్న చిన్న ఫిషెస్ అన్నీ ఉన్నాయి, వాటర్లో పెరిగే ట్రీస్ అని. అన్ని పిల్లలకి అర్థమయ్యేటట్టు అక్కడ నేమ్స్ కానీ అన్నీ రాసున్నాయి క్లియర్గా. ఎలా పెరుగుతాయి ఏంటి అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్లే ఏరియా వచ్చేసింది. ఇక్కడే ఒక 1.5 hours స్పెండ్ చేసేసారు. బాగా ఆడుకున్నారు. అలానే ఇక్కడ కూడా ఇంకో స్మాల్ యాక్టివిటీ లాగా వాకింగ్ అట్లా. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ టైంలో అట్లా ఒకరోజు ఇట్లా తీసుకొచ్చామంటే వాళ్ళకి కొంచెం పిక్నిక్ ఉంటుంది, యాక్టివిటీ కూడా ఉంటుంది. ఒక ఫ్యామిలీ కాకుండా అట్లా 2-3 ఫ్యామిలీస్ అట్లా గ్యాదర్ అయ్యి చేసుకుంటే పిల్లలు హ్యాపీగా అందరితో కలిసి బాగా ఆడుకోవచ్చు. ఎలా ఎక్కేస్తున్నాడో చూడండి. ఇసుకలో ఆడటం అంటే ఏమి ఇష్టమో. ఇంకా పైకి వచ్చేసాం మేము కూడా. ఇది ట్రీ హౌస్ అని పెట్టారు దీనికి నేమ్. బాగుంది కూడా, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఇంకా చాలా పిక్స్ తీసుకోవచ్చు. ఇది చూడండి ఎలా ఎక్కుతున్నాడు.
నెక్స్ట్ ఇంకిద్దరు స్టార్ట్ చేశారు. దీని తర్వాత నేను కూడా ఒకసారి స్లైడ్ అయ్యాము ముగ్గురం కలిసి. చూసాం కదా ఎలా ఎంజాయ్ చేసాం బాగా. నెక్స్ట్ ఇంకా రెయిన్ వస్తుంది. ఇంకా చాలాసేపు ఆడుకున్నాం, వాళ్ళకి కూడా టైర్డ్ అయిపోయారు. ఇంకా రెయిన్ స్టార్ట్ అవుతుంటే ఇంకొకే అని హట్ కిందకి వెళ్ళి ఇంకా అన్ని ఫుడ్స్ తినేయటం స్టార్ట్ చేసాము. మేము నూడిల్స్, పెరుగన్నం, వెజ్ ఫ్రైడ్ రైస్ అట్లా అన్నీ తెచ్చుకున్నాం. ఇక్కడే ఒక 1.5 hour దాకా టైం స్పెండ్ చేసాం. రెయిన్ వస్తుంది కదా ఎట్లు అని. ఇప్పుడు చూడండి ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. వాడికి ఆడటం రాదు, ఎక్స్ప్రెషన్స్ మాత్రం పెడతాడు బాగా, ఏదో ఓడిపోయాం అన్నట్టు. ఇది యూనో గేమ్ ఆడుతున్నారు. వీడి దెబ్బకి ఆఫ్ చేసేసారు, అన్ని కార్డ్స్ మిక్స్ చేసేసి అంతా ఆడేస్తున్నాడు, సరిగ్గా ఆడట్లేదని. నెక్స్ట్ ఇంకా రెయిన్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎక్స్ప్లోరింగ్కి. ఇది ఒక స్మాల్ వాటర్ ఫాల్ లాగా, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఇది. దీన్ని చూసి ఆ సౌండ్కి కొంచెం అట్లా భయపడిపోయి చూస్తున్నాడు. ఇంక ఇట్లానే అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, ఇదంతా బ్యాంబూస్తో చేసినవి. ఎలా తయారు చేశారో చూడండి బ్యాంబూస్తోనే. ఇక్కడ ఫోటో తీయమన్నానని వీళ్ళకి ఇంక ఇసుకొచ్చేసింది, ఎన్ని పిక్స్ అని. ఇదొక పాటింగ్ గార్డెన్ లాగా పెట్టుకున్నారు. దీనికి గేట్ వేసేసి ఉంది. ఇక్కడ పచ్చిమిరకాయ చెట్లని, ఇంకా వెజిటేబుల్స్ ట్రీస్ ఉన్నాయి లోపల, పపాయ అన్ని. ఫ్లవర్ పైన బటర్ఫ్లై. ఇక్కడ పిక్స్ దిగుతూ రండి అంటే వాళ్ళిద్దరు అస్సలు, వాళ్ళకి బోర్ అయిపోయింది పిక్స్ దిగాలంటే. ఇది వచ్చేసి కోకో ట్రీ అంట. చూడండి కోకో కాయలు అవన్నీ. ఇక్కడ అన్ని మనం డ్రింక్స్ తాగేవన్నీ, టీ ట్రీస్ అని, కోకో, కాఫీ ట్రీస్, హాట్ చాక్లెట్ అని, కోకో అంటే హాట్ చాక్లెట్ అవి తీసుకోవచ్చు కదా, అవి డ్రింక్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అని. ఇవి చూడండి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ మింట్ ట్రీస్, కర్రీ లీవ్స్ ట్రీస్, బేసిల్ ట్రీస్ అట్లా. ఇంకా నెక్స్ట్ ఇట్లా బ్రిడ్జ్ ఎక్కి అటు సైడ్ వెళ్తున్నాము. ఈ వీడియో 2 parts గా చేయాలనుకుంటున్నాను, లేదంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. 30 minutes అట్లా వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ బోర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవి చాలా